వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. ఈ రోజు మొత్తం నేను ఎలా స్పెండ్ చేశానో ఫ్యామిలీతో అనేది ఈ వీడియోలో షూట్ చేస్తున్నాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ అనేది కనుమ రోజు అండి. సో కనుమ రోజు మా మమ్మీ గారెలు వేస్తున్నారు అండ్ అలానే చికెన్ కర్రీ అయితే వండుతున్నారండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మధ్యాహ్నం కర్రీ కింద కూడా ఉంటుందని చెప్పి అండ్ అలానే ఆ రోజు మా డాడీ కొరమేను తెచ్చారండి. సో కొరమేను కర్రీ కూడా చేస్తున్నారు, అంటే కొరమేను ఇగురు. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి మాకందరికి గారెలు అయితే వేశారు. సో నాకు గారెలు అలానే చికెన్ కర్రీ కాంబినేషన్ అనేది చాలా ఇష్టం అండి. ఎవరికి ఇలా ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే కొరమేను అని చెప్పాను కదా, సో ఈ కొరమేను యాక్చువల్గా మేము వాటర్లో వేసి చాలా రోజుల నుండి పెంచుతున్నామండి వీటిని. సో బతికున్న కొరమేను చేపలు. సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఆ రోజు. అండ్ అలానే ఇక్కడ మేమందరం ఉన్నామని చెప్పి గజ్జికాయలు అయితే చేయడానికి మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మైదా పిండి మొత్తం కలిపారండి. సో యాక్చువల్గా ఈ గజ్జికాయలు ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కొంత ఎక్కువ మంది ఉంటే తొందరగా అయిపోతుంది అని చెప్పి ఇంకా అంటే మా పిన్ని వాళ్ళు అందరూ వెళ్ళే రోజు అయితే ఈ గజ్జికాయలు చేయడం స్టార్ట్ చేశారండి. సో ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి తొందరగా చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అని చెప్పి అండ్ అలానే వాళ్ళు కూడా తీసుకొని వెళ్తారని చెప్పి సో కనుమ రోజు అయితే గజ్జికాయలు కూడా చేశారు మా మదరు. దాంట్లో పెట్టేది ఉంటుంది కదా, పంచదార అండ్ అలానే కొబ్బరి అలానే రవ్వ అవన్నీ కూడా ఆల్రెడీ చేసేసారండి. సో ఇక్కడ మా చెల్లి అయితే చేస్తుంది. సో గజ్జికాయలకి అది ఉంటుంది కదా, గజ్జికాయలు చేసుకునే మౌల్ చేసుకునే ఇది ఉంటుంది కదా, సో దాంట్లో ఇలా చపాతీ ఇలా చేసుకుని దాంట్లో పౌడర్ పెట్టి సో ఇలా అయితే గజ్జికాయలు అయితే చేసుకోవాలండి. సో ఒక పక్కన అలా చేస్తూ ఉంటే మా చెల్లి వాళ్ళు ఒక పక్కన మా మదర్ అయితే ఫ్రై చేస్తున్నారు. సో కొంతమంది చపాతీస్ చేస్తున్నారు, కొంతమంది అట్లా మౌల్ చేస్తే, కొందరు అయితే ఇలా ఫ్రై అయితే చేశారండి. సో తొందరగా అయిపోతుంది అని చెప్పి సో లాస్ట్గా అయితే చేసేసిన తర్వాత మా మమ్మీ ఇలా మురుకులు కూడా వేశారండి. సో తెలంగాణలో మురుకులు అంటారు, సో మా సైడ్ అయితే జంతుకులు అంటారు. సో జంతుకులు కూడా చేశారు. సో మేము తీసుకెళ్ళడానికి ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో తినడానికి కూడా ఉంటాయని చెప్పి కొన్ని ఎక్కువ అయితే చేశారండి. సో ఆబ్వియస్గా సంక్రాంతి అంటేనే జంతుకులు, అరిసెలు, సున్నుండలు ఇవే కదా. సో మా మదర్ అయితే సున్నుండలు చేశారండి మా పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు, అలానే రవ్వ లడ్డు కూడా చేశారు. ఇంకా జంతుకులు మేము తీసుకుని వెళ్ళడానికి కూడా ఉంటాయని జంతుకులు చేశారు అండ్ అలానే గజ్జికాయలు అయితే చేశారండి. సో గజ్జికాయలు కూడా బాగా వచ్చాయి. సో ఇంకా జంతుకులు కూడా అంటే మరీ పెద్ద జంతుకుల కింద వేయొద్దని చెప్పాం, తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసేసి బాక్స్లో అయితే పెట్టేశారండి. సో క్రిస్పీగా ఉండాలి, మళ్ళీ క్రిస్పీనెస్ పోతాయని చెప్పి సో ఇంకా నేను ఇంటికి వచ్చేటప్పుడు హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా తెచ్చుకున్నాను. సో ఇంకా నేను కనుమ రోజు ఈవినింగ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. యాక్చువల్గా ఆ రోజు గజ్జికాయలు చేస్తున్నాం కదా, సో జల్దీ అయిపోతుంది 4 కల్లా. సో 4 కల్లా వచ్చేద్దామని చెప్పి అనుకున్నాం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. బట్ ఆ గజ్జికాయల ప్రాసెస్లో లేట్ అయిపోయిందండి. సో ఇంకా నేను వచ్చేసేటప్పటికి 6:30 అలా అయింది. సో ఇంకా ఆ రోజు వచ్చిన తర్వాత మా బుడ్డోడు ఆడుతున్నాడు. సో వాడికి డిన్నర్ అయితే పెడుతున్నామండి. సో వాడు డిన్నర్ తినాలి అంటే ఏదో ఒక ఆటలు అయితే ఉండాలి. సో వాడికి తినిపించడానికి మాకు ఒక 30 to 45 minutes అయితే పడుతుంది. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అయితే వాడికైతే తినిపించేసాం. ఇంకా తర్వాత వాడికి అయిపోయినాక నేను మా అత్తమ్మ బిర్యానీ అయితే చేశారు. సో బిర్యానీ అయితే తినేస్తున్నాను నేను. సో అండ్ నెక్స్ట్ రోజు అండి ముక్కనుమ రోజు యాక్చువల్గా ఇట్లా నైట్ డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకొస్తారు కదా ఊళ్ళోకి. సో అలా తెచ్చిన నైట్ డ్రెస్సెస్ అయితే వాడికి కొన్ని పెయిర్స్ తీసుకున్నాను అండ్ అలానే వాడికి ఇక్కడ వాళ్ళ తాతమ్మ నానమ్మ కొన్న డ్రెస్ అయితే వేసానండి. సో సంక్రాంతికి తీసుకున్నారు ఈ డ్రెస్. సో ఈ డ్రెస్ అయితే అక్కడే వేసేసాను. సో ఆడుతున్నాడండి ఇంకా
ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికా నుంచి ఆ రోజు ఈవినింగ్ వచ్చేసారండి ముక్కనుమ రోజు. నేను మళ్ళీ నెక్స్ట్ ఒక 2 డేస్లో బయలుదేరిపోవాలి హైదరాబాద్ అని చెప్పి ఇంకా మేమైతే వచ్చేసాము. ఇంకా నాకు మా అత్తమ్మ ఇచ్చిన స్నాక్స్ అన్నీ కూడా ఇట్లా నేను ప్లేట్లో పెట్టి అయితే వీడియో తీస్తున్నాను. చాలా తెచ్చుకున్నాను. సో ఇక్కడ బెల్లం సున్నుండలు, అలానే అప్పడాలు, పాకుండలు, అరిసెలు అండ్ అలానే ఇక్కడ చిన్నవి రిపన్ పకోడీ అంటారు కదా, సో అవన్నీ కూడా తెచ్చుకున్నానండి. సో ఇవన్నీ కూడా మా మమ్మీ వాళ్ళు ఇచ్చే స్నాక్స్తో పాటు ప్యాక్ చేసుకుని హైదరాబాద్ అయితే తీసుకెళ్దామని చెప్పి అన్నీ అయితే పక్కకు పెట్టుకున్నా. ఇంకా అదే రోజు సో యాక్చువల్గా ఇక్కడ మా ఊళ్ళో కొత్తగా ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టారండి. సో డుమాండ్ క్రీమరీ అని చెప్పి. సో చాలా బాగుంది ఆంబియన్స్ అనేది. సో హైజీన్గా కూడా ఉందండి. సో ఇంకా మా బాబుని ఎప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు క్రీమ్ స్టోన్కి తీసుకెళ్లే వాళ్ళం. సో కొంచెం నాకు ఆ ఎన్విరాన్మెంట్ కింద అనిపించింది, బాగుంది. వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇంకా నేను మళ్ళీ వచ్చేస్తాను కదా హైదరాబాద్ అని చెప్పి వాడిని అయితే తీసుకెళ్ళానండి. సో వాడికి ఒక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాను. సో వాడికి బటర్ స్కాచ్ అంటే ఇష్టం. సో బటర్ స్కాచ్ వాడికి, నాకేమో అక్కడ ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఒకటి ఉంది, అది నేనైతే తినేసానండి. సో తినేసి మేమైతే ఇంకా మళ్ళీ మెల్లగా వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పి మా బుడ్డోడు నేనే వెళ్ళామండి. సో తినేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. సో బయటకు కూడా చాలా బాగుందండి ఆంబియన్స్ అనేది. నేను చేసిన ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.